అహోబిలంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగలేదన్నారు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ భూమా కిషోర్ రెడ్డి. ఎమ్మెల్యే అఖిలప్రియ లోకల్గా సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అహోబిలంలో కమిషన్లు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. సనాతన ధర్మం అంటూ చెప్పిన పవన్ అహోబిలం వైపు చూడటం లేదన్నారు. అహోబిలం ప్రతిష్టకు భంగం కలిగించే పనులు ఎవరైనా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినాక ఈరోజు దేవాలయాల పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందంటే ఈరోజు మన అహోబిలంలో చూడండి పరిస్థితి, ఎక్కడ చూసినా దోపిడీ. ఈరోజు లడ్డూ కాన్ నుండి ఎత్తుకుంటే ఆఖరికి తలలీలాలో డబ్బులు కూడా తినే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన అహోబిలంలో ప్రతి ఒక్కదానికి అవినీతే. ఈరోజు షాప్ పెట్టుకోవాలన్నా టెండర్లు జరిగినా కూడా ప్రతి ఒక్కటి అవినీతే. మనం చూస్తున్నాం, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఓ అని గింజుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్నాడు. ఎక్కడున్నాడు ఆ సనాతన ధర్మ రక్షకుడు? ఏమైపోయినాడు? ప్రతి ఒక్కదాన్ని ఈరోజు కాపాడుతానన్నాడు. ఈరోజు ఆళ్లగడ్డలో జరిగే అవినీతి, అహోబిలంలో జరిగే అవినీతిని కనీసం ఆయన కళ్ళకు పడుతుందా?